అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే గ్రూప్స్ యొక్క లింక్స్ వస్తాయి. కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసుకొని జాయిన్ అయ్యేసి ఈ ఫ్రీ కంటెంట్ అనేటువంటిది పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మొదటి అంశం చూసుకుంటే 29-30 తేదీలో డిఈ సెట్కి సంబంధించి అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్లు, 29 ఏమో గౌట్ కాలేజీలో, 30 ఏమో ప్రైవేట్ కాలేజీలో దీనికి సంబంధించినటువంటి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నెల 29 మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండ లక్ష్మీనగర్ బజార్లోని డైట్ కళాశాలలో, 30న ప్రైవేట్ కళాశాలలో ప్రవేశాలు అనేటువంటివి ఉంటాయి. నిజ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ అఫీషియల్గా మనకు వెబ్సైట్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే మన ఫోన్ నెంబర్ అనేటువంటిది ఇచ్చారు. దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్, టీచర్ నియామకాల్లో ఆలస్యం విద్యా హక్కుకే భంగం అంటూ ఇది నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ అన్ని ఆంధ్రజ్యోతిలో మనకు రావడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా చోట్ల మనం చూడడం జరిగింది. రంగారెడ్డి కానీ, దాని తర్వాత ఆ రకమైనటువంటి జిల్లాల్లో మనకు 1171 టీచర్ల కొరత ఉండడం వల్ల విద్యా వాలంటీర్ల నియామకం చేపడతాని ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం అయితే జరిగింది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి జారీ చేసి నియామక ప్రక్రియ వేగవంతం చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మనకు బడుల్లో విద్యార్థుల సంఖ్య అనేటువంటిది కూడా గతంతో పోలిస్తే ప్రజెంట్ అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ కొరత తీర్చాలి అంటే ఖచ్చితంగా తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీలైనంత తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. చాలామంది అబ్బాయిలు కనుక చూసుకుంటే నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు డిఎస్సి ఉండేటువంటి అవకాశం లేదేమో అని. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడే ఉంటుందని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం కూడా మనకు ఖచ్చితంగా అతి త్వరలో తెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేషనైజేషన్ ప్రక్రియ అనేటువంటిది పూర్తయిన తర్వాత ఖాళీల వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేటువంటి మనకు రావడం అనేటువంటి జరుగుతుంది. దాని ద్వారా భర్తీకి సంబంధించిన ప్రక్రియ ముందుకు పోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అంతవరకు మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ అయినా కానీ ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని మాత్రం పక్కన పెట్టద్దు. లేదు నాకు వేరే ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా వాటిపైన మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లేదు నాకు డిఎస్సిలో టీచర్ ఉద్యోగం మాత్రమే సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాను అంటే అన్నీ మర్చిపోండి. మన పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనం మారాలి అంటే తలదించుకొని మనం పుస్తకాన్ని పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తలదించుకొని పట్టినటువంటి ఆ పుస్తకం మనం తలెత్తుకొని తిరిగేలాగా బయట ఖచ్చితంగా చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్లు అనేటువంటి మనం అనుకున్నటువంటి సమయానికి రావచ్చు రాకపోవచ్చు, కానీ తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక చూసుకుంటే మనకు అనుకున్నటువంటి సమయం అనేటువంటిది ఉండదు. కొంతమంది కొన్నిట్లో లోపాలు అనేటువంటివి ఉంటాయి. అంటే కొంతమందికి ఇంగ్లీష్ రాదు, కొంతమందికి మెథడాలజీ రాదు, కొంతమందికి మ్యాథ్స్ రాదు. ఇవన్నీ కూడా ఈ లోటులన్నింటినీ కూడా భర్తీ చేసుకోవడానికి మనకి ఇక్కడ సరైన సమయం అనేటువంటి దొరికింది. దాని తర్వాత కనుక చూసుకుంటే అందరూ కూడా ప్రతిభావంతులే ఉండరు, కానీ ఈ దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక ప్రతిభావంతుల లిస్టులోకి మనం చేరడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం ర్యాంకు కొట్టడానికి అవకాశం ఉంటుంది. సెలక్షన్ లిస్టులో ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇప్పుడు పక్కన పెట్టి ఏదో చేద్దాము, టైంపాస్ చేద్దాము, ఏదో చేసుకుందాము అంటే మాత్రం తీరా సమయం రానే వస్తుంది. వచ్చిన తర్వాత నీకు కావాల్సిన సమయం నీ దగ్గర ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకి ఎక్కడైతే లోపాలు ఉన్నాయి, టెట్ రాసిన స్కోర్ పెరుగుతలేదు, ఎందుకు పెరుగుతలేదు, అలాంటి అంశాలపైన ఫోకస్ చేసి ఆ లోట్లని భర్తీ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి సమయానికి ఇవన్నీ కూడా క్లియర్ కావడం అయితే జరుగుతుంది. మనం అనుకున్నటువంటి స్కోర్ రావడం జరుగుతుంది. మనం అనుకున్నటువంటి ఉద్యోగం అనేటువంటిది కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ మీరు మైండ్లో పెట్టుకోండి. పరిస్థితులు అనేటువంటి ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఏజ్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా క్లియర్ కావాలంటే ఒకే ఒక్క మార్గం, మీరు ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది సాధించడం. ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ గురుకుల ప్రవేశాల్లో వచ్చే ఏడాది నుంచి వర్గీకరణ అమలు. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు ఈ 3G గురుకులాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎస్సీ గురుకులాలకు సంబంధించిన వర్గీకరణ రిజర్వేషన్ 27-28 నుంచి అమలు చేయాలని గురుకుల బోర్డు అనేటువంటి గవర్నర్ల సమావేశంలో
ఇక్కడ తీర్మానించింది. ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీల నుంచి క్రైస్తవ మతంలోకి ఇవన్నీ కూడా దానికి డాటా ఇచ్చిన తర్వాత ఎస్సీ గురుకులలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, గ్రేడ్ 2 ప్రిన్సిపల్ పోస్టులు ఇక నుంచి పదోన్నతుల ద్వారానే, అంటే కంప్లీట్గా 100% వాటి ద్వారానే భర్తీ చేస్తారు. మిగిలినటువంటి వాటి గతంలో పదోన్నతులతో 30% పోస్టులు, ప్రత్యక్ష నియామకంలో 70% పోస్టులు భర్తీ చేసి ఇప్పుడు 100% పదోన్నతి ద్వారానే ఉంటాయి. దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి కాకుండా జూనియర్ లెక్చరర్ల నుంచి డిగ్రీ లెక్చరర్ పోస్టుల వరకు అయితే 30% పదోన్నతి ద్వారా భర్తీ చేసేటువంటి నిబంధన సవరించి 70% పోస్టుల భర్తీ ద్వారా మిగిలినటువంటి వాటికి సంబంధించినటువంటి లెక్చర్, పీజీటీ, డైట్ లెక్చర్ వాటన్నిటిని కూడా 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాము అనేటువంటి అంశం పైన ఒక జీవో అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఇది గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్గా మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు పెరిగిన అధ్యాపకుల కొరత అనేటువంటి అప్డేటు. రాష్ట్ర ఉన్నత విద్యారంగ పదేళ్లలో ఇక్కడ 7,400 పోస్టులు కట్ అయినాయి. అందులో పురుష అభ్యర్థులే అధికం. పెరుగుతున్న విద్యార్థులు, దెబ్బతింటున్న నాణ్యత, ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరగా మనకు నోటిఫికేషన్లు అనేటువంటి రావాల్సిన అవసరం ఉన్నది. మనం పరిస్థితులు అనేటువంటి ఎట్లున్నాయో చూసినాం. యువత మేల్కుంటే ఎవరైనా కూడా మనకు దిగిపోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు అలాంటి పరిస్థితి అనేటువంటిది ఇవ్వకుండా ఉంటేనే బెటర్ అని నా ఉద్దేశం. విద్యార్థుల నమోదులో మంచిర్యాల జిల్లా ఫస్ట్. ప్రైవేట్ స్కూళ్ళ నుంచి 3,352 మంది సర్కారు బడుల్లో చేరారు. కాబట్టి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే మనకు అక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఆ రకంగా ఉండి ఫెసిలిటీస్ అనేటువంటివి ఉంటే తల్లిదండ్రులకు నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ నమ్మకం ద్వారా విద్యార్థులను పాఠశాలకు పంపించడం, ఒకరిని చూసి ఒకరు పంపించడం, ఆ రకంగా మనకు విద్యార్థుల సంఖ్య అనేటువంటిది పెరగాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుల సంఖ్య పెరగాలి. దాంతోపాటు ఫెసిలిటీస్ అనేటువంటివి కూడా మనకు అందుబాటులో ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి విద్యార్థుల సంఖ్య అనేటువంటిది కూడా పెరుగుతూ ఉన్నది. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగుల ఆందోళన. దిల్సుఖ్ నగర్లో పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎస్ఐ ఉద్యోగాలకు 38 సంవత్సరాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 30 సంవత్సరాలు వయోపరిమితి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరై సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయండి నోటిఫికేషన్స్ అనేటువంటి, వాటి కోసమే ఎదురు చూసేటువంటి వాళ్ళ ఏజ్ అనేటువంటిది చాలా కీలకమైనది. కాబట్టి ఖచ్చితంగా ఈ సడలింపు అనేటువంటిది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు మిగిలినటువంటి యూనిఫామ్ ఉద్యోగాలు కాకుండా మిగతా వాటికి 46 సంవత్సరాలు ఏ రకంగా ఉన్నదో అదేవిధంగా మనకు ఈ రకంగా మార్చాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖాళీ పోస్టులతో అస్తవ్యస్తంగా టీజీ, ఎన్పీడీసీఎల్ కీలకంగా పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉన్నాయంట. ఇక్కడ దీనికి సంబంధించి 2,990కి పైగా జూనియర్ లైన్మెన్, 1900కి పైగా సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులతో పాటు సుమారు 100 చొప్పున ఏఈ, సబ్ ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో విద్యుత్ అంతరాల పరిష్కారము, మరమ్మతులు, అభివృద్ధి పనుల్లో జాప్యం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం పైన విమర్శలు అనేటువంటి వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రకంగా ఈరోజు మరియు నిన్న న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ప్రజెంట్ అయితే 2 జిల్లాల్లోనే మనకు ప్రక్రియ అనేటువంటిది ఇంకా ఉంది. మిగిలినటువంటి ఈ రెడ్, బ్లూ, మన గ్రీన్ కలర్ కాకుండా మిగిలినటువంటి వాటిలో ఉన్నటువంటి వాటికి సంబంధించి నోటిఫికేషన్లు అనేటువంటి అతి త్వరలోనే వస్తాయి. అవి వచ్చిన తర్వాత మీకు దాని అప్డేట్ ఇస్తాను. భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి ఇక్కడ మనకు 1 జూలై వరకు అయితే అవకాశం అయితే ఆగస్టు వరకు అయితే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరికి సంబంధించి 31 జూలై వరకు అయితే మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది. క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.